జ్వరం తలనొప్పి వచ్చినప్పుడు వెంటనే మనకు గుర్తొచ్చేదేంటి? పారాసిటమాల్ టాబ్లెట్సే కదా. ఇప్పుడు చెప్పబోయే విషయం తెలిస్తే ఆ మెడిసిన్ వేసుకోవడానికే భయపడతారు. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఇటీవలే ఓ నివేదిక విడుదల చేసింది. అందులో పారాసిటమాల్ సహా 50 రకాల మెడిసిన్లు నాణ్యంగా లేవని తేలింది. CDSCO అనేది ఔషధాల భద్రత, సమర్థత, నాణ్యతను నిర్ధారించే అగ్రశ్రేణి ఔషధ నియంత్రణ సంస్థ. జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు వచ్చిన వెంటనే పారాసిటమాల్ వేసుకుంటాం. అయితే CDSCO రెగ్యులేటరీ అధికారులు నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పారాసిటమాల్ లేదని చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. పారాసిటమాల్తో సహా 50 రకాల మెడిసిన్లు వైద్యులు సూచించిన ప్రమాణాలకు అనుగుణంగా లేవని పరిశోధనలో వెల్లడైంది. అంటే మందులు ఉద్దేశించిన విధంగా పనిచేయకపోవచ్చు లేదా రోగులకు హాని కలిగించవచ్చు. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నిపుణులు వాఘేడియా గుజరాత్, సోలన్, హిమాచల్ ప్రదేశ్, జైపూర్, రాజస్థాన్, హరిద్వార్, ఉత్తరాఖండ్, అంబాలా, ఇండోర్, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ నుంచి డ్రగ్ శాంపిల్స్ తీసుకున్నారు. నిబంధనలు అతిక్రమించిన ఫార్మాస్యూటికల్స్ కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని డ్రగ్ కంట్రోల్ అధికారులు చెబుతున్నారు. డ్రగ్స్ నాణ్యతలో రాజీ పడకూడదని స్పష్టం చేస్తున్నారు.